అందరికీ స్వాగతం. ఈరోజు మనం మిరపకాయ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో మిరపకాయ బజ్జీ చేసుకోవడానికి మనం ముందుగా శనగపిండి తీసుకుంటున్నాం. ఇప్పుడు శనగపిండిలో మనం బియ్య పిండి కూడా కలుపుకుంటున్నాం. ఒక కప్పు శనగపిండి తీసుకుంటే 2 స్పూన్స్ మనము బియ్య పిండి తీసుకున్నాము. తర్వాత ఉప్పు తీసుకుంటున్నాము. సో కొంచెం సోడా ఉప్పు తీసుకోండి. సో ఇప్పుడు వాటర్ పోసి కలుపు. సో కలుపుకున్నాం కదా. సో కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా పెట్టుకుంటే మంచిది. మిరపకాయ బజ్జీలో ఫస్ట్ వామ్ని ఇలా పౌడర్ కొట్టుకున్నాం. సో వామ్లో కూడా కొంచెం ఉప్పు లైట్గా యాడ్ చేసుకుని ఇలా పౌడర్ చేసుకున్నాము. సో ఈ వామ్ని మనం మిరపకాయలో పెట్టుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయని మధ్యలో ఘాటు పెట్టుకొని ఇప్పుడు ఈ వామి పొడిని ఈ మధ్యలో పచ్చిమిరపకాయ మధ్యలో పెట్టుకోవాలి. ఇది పొడిగా ఉంటుంది కదా, దీనిలో కొద్దిగా లైట్గా శనగపిండి వేసేసి కలిపేసేసుకోండి. ఈ విధంగా పచ్చిమిరపకాయ మధ్యలో ఈ వాముని ఇలా పెట్టుకుని ఇలా ఈ విధంగా ప్రతి పచ్చిమిరపకాయలోనూ వాముని పెట్టుకోండి. ఇలా స్టఫింగ్ పెట్టుకోవాలి. సో మన ఇంట్లో పిల్లలు కూడా ఇలా మనం వాము పెట్టి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకవేళ వాళ్ళకి పచ్చిమిరపకాయ బజ్జీ బాగా అనిపించినా కనీసం వాము పెడుతున్నాం కాబట్టి అది చాలా మంచిది. సో మనం పొయ్యి వెలిగించుకుని ఆయిల్ యాడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు పచ్చిమిరపకాయ అది ముంచుకొని ఆయిల్ వేగిన తర్వాత పచ్చిమిరపకాయ యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ వేగిందా లేదో చూసుకోండి ఫస్ట్. ఇంకా ఆయిల్ వేగలేదు.
ఆ మధ్య మధ్యలో అలా తిప్పుకుంటే అన్ని వైపులా వేగుతాయి. ప్లేట్ తీసుకుని అందులో టిష్యూ పేపర్ ఒకటి పెట్టుకొని ఇలా బజ్జీలు వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే పీల్ చేస్తాయి. సో చూసారు కదా, గుమగుమలాడే మిరపకాయ బజ్జీ రెడీ అయిపోతుంది. సో ఇలా మనం ఈవినింగ్ స్నాక్స్ కింద ట్రై చేసుకోవచ్చు. సో మా రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మా రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే మీ బంధువులకు స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పచ్చి మిరపకాయ బజ్జీ. బాయ్ బాయ్.